అందరికీ నమస్కారం అండి. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి అన్ని పాఠ్యాంశాల వీడియోలు తయారు చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఎక్కువ మార్కులు సాధించాలి అని సులభంగా అర్థమయ్యే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఛానల్. మొదటగా 10వ తరగతికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాల వీడియోలు ఇందులో తయారు చేయడం జరుగుతుంది. ఈ 10వ తరగతి పాఠ్యాంశానికి సంబంధించి పుస్తకం పేరు సింగిడి 2. సింగిడి అంటే హరివిల్లు అని అర్థం, ఇంద్రధనస్సు. ఇది అధికారిక తెలంగాణ తెలుగు పాఠ్యాంశాలు కలిగినటువంటి పుస్తకం. ఇది చూస్తే మీకు పుస్తకం ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం మనకు 11 పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి. 11 పాఠ్యాంశాలు ఉపవాచకంగా రామాయణానికి సంబంధించి ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇది రామాయణానికి సంబంధించినది. అలాగే మొదటి పాఠ్యాంశం వచ్చేస్తే దానశీలము అనే పాఠ్యాంశం మొదటి పాఠ్యాంశంగా ఉంది. ఈ దానశీలం పాఠ్యాంశానికి సంబంధించి మనకు ఒకసారి ఓవర్వ్యూ, పాఠ్యాంశం అంతా ఓవర్వ్యూ చూద్దాము. ఇక్కడ పాఠం నేపథ్యం, ఉద్దేశం ఉంటుంది. కవి పరిచయం, పాఠ్యభాగ వివరాలు, అంతేకాకుండా పద్యాలు, కంఠస్థ పద్యాలు, తాత్పర్యాలు, ఒక పద్యానికి సంబంధించి ప్రతిపదార్థము, ప్రశ్నలు, పదజాలము, వ్యాకరణ అంశాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఒక్కొక్క విభాగానికి సంబంధించి ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటగా మనకు కవి పరిచయానికి సంబంధించిన వీడియో, కవి పరిచయానికి సంబంధించిన అంశాలను మీరు చూడండి. దానశీలం పాఠ్యాంశాన్ని రాసింది బమ్మెర పోతన. బమ్మెర పోతన కవి పరిచయం ఒకసారి చూడండి. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠతా వస్తాయి. పోతన రచనా శైలి, మధుర భక్తి తర్వాతి కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ఇప్పుడు కవి పరిచయం మనం ఇదంతా గుర్తుపెట్టుకునే బదులు సింపుల్గా ఒక 4-5 సైడ్ హెడ్డింగ్స్ రాసుకొని దానికి సంబంధించి పోతన వివరాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనకు చాలా సులభంగా గుర్తుంటుంది. అంతేకాకుండా చూడడానికి ప్రశ్నకు జవాబు అందంగా కనిపిస్తుంది. దిద్దే ఎగ్జామినర్ కూడా చాలా సులభంగా అర్థమయ్యి 3కు 3 మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఇది కవి పరిచయము మనకు 3 మార్కుల కింద ప్రశ్న కింద వస్తుంది అనమాట. ఒకసారి ఎలాంటి సైడ్ హెడ్డింగ్స్ తయారు చేయాలో చూద్దాము. ఇక్కడ పాఠ్యాంశం పేరు దానశీలము, కవి పేరు పోతన, తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఏ శతాబ్దానికి సంబంధించిన వారు ఇక్కడ ఉంది, ఏ రచనలు చేశాడు అనేది ఇక్కడ ఉంది, అతని యొక్క బిరుదు ఇక్కడ ఉంది, అతని యొక్క ఇతర విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసి ఒక మంచి కవి పరిచయంగా తయారు చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చూడండి, ఇక్కడ పోతనకు సంబంధించిన అంటే దానశీలము పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయాన్ని నేను ఇక్కడ మీకు క్లియర్గా పొందుపరచడం జరిగింది. కనిపిస్తుంది కదండి మొత్తం. ఇప్పుడు చూడండి, పాఠ్యాంశం పేరు దానశీలము ఇక్కడ ఉంది. చూడండి, పాఠ్యాంశం పేరు దానశీలము, కవి పేరు బమ్మెర పోతన ఇక్కడ ఉంది. చూడండి, ఆయన పేరు బమ్మెర పోతన. కాలం 15వ శతాబ్దం ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఎడమ వైపున మీకు 15వ శతాబ్దం. జన్మస్థలం జనగామ జిల్లా బమ్మెర గ్రామం జన్మస్థలం. మీకు ఎడమవైపు కూడా కవి పరిచయంలో కనిపిస్తుంది చూడండి. అలాగే తల్లిదండ్రులు తల్లి లక్కమాంబ,
తండ్రి కేసన, తల్లి తండ్రి. రచనలు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది భాగవతం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం అనేవి భాగవతంలోని అంశాలు కాబట్టి భాగవతం రాసుకున్నాం. తర్వాత వీరభద్ర విజయం, మీకు ఎడమవైపు కవిపరిచయంలో ఉన్నాయి చూడండి, వీరభద్ర విజయం. తర్వాత భోగిని దండకం, తర్వాత నారాయణ శతకం రచనలు. బిరుదులు వచ్చేసే చూడండి, వీరికి సహజ పండితుడు అనే బిరుదు ఉంది. అలాగే ప్రత్యేకత వచ్చేసి ఇక్కడ పండితులను పామరులు అంటే అక్షర జ్ఞానం లేనివారు, లోక జ్ఞానం లేనివారు పామరులు అంటారు. పండితులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞానులు పండితులు అంటారు. పండితులను పామరులను ఇద్దరికీ కూడా సులభంగా అర్థమయ్యే విధంగా రచనలు చేశారనమాట. ఇతర విషయాలు వచ్చేస్తే వీరు పోతన రచనల్లో భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే భక్తిపరమైన రచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పోతన రచనల్లో భక్తి ఎక్కువగా కనిపిస్తుంది. పోతన రచనా శైలి తర్వాతి కవులకు ఆదర్శంగా నిలిచింది. వీరి రచనా శైలి అనేది తర్వాతి కవులకు ఆదర్శంగా నిలిచింది. ఈ రకంగా మీరు కవి పరిచయాన్ని సులభంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కవి పరిచయానికి సంబంధించిన 3 మార్కులు చాలా సులభంగా పడే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ కూడా జస్ట్ ఇక్కడ 3 టిక్కులు పెట్టేసి 3 మార్కులు వేసి అవకాశం ఉంటుంది. ఇలా పాఠ్యాంశానికి సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన వీడియో మీకు వారానికి 2 లేదా 3 వీడియోలు నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగులో దాదాపుగా 100కి 90 మార్కులకు పైగా సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ స్నేహితులందరికీ షేర్ చేయగలరు. చాలా అక్షరాలు గుండ్రంగా నీట్గా రాసి మీకు నోట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కేవలం కవి పరిచయమే కాకుండా పద్యాలు, ప్రతిపదార్థాలు, ప్రశ్నలకు జవాబులు, సృజనాత్మకత ఏ రకంగా రాయాలి, పదజాలము, వ్యాకరణాంశాలు ఏ విధంగా మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలి వంటి వీడియోలు తయారు చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1కి 2 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా సులభంగా గుర్తుంచుకునే టెక్నిక్స్ అనేవి ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.